అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, అందమైన రంగవల్లులు, రతనాల గొబ్బిళ్ళలు, పిండి వంటలు, కోడి పందాలు, గాల్లో పతంగులు, కొత్త అల్లుళ్ళ సందడి, అమ్మమ్మ తాతయ్యలతో సరదాగా గడపడం, కుటుంబ సభ్యులు బంధువులందరితో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు సంక్రాంతి పండుగను గుర్తు తెస్తుంది. ప్రతి ఇంటా కూడా ఈ విధంగా సందడి చేస్తుంది. అందుకే ఈ పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సంతోషం నిండి ఉంటుంది. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటప్పుడు చేసుకునే పండుగనే మకర సంక్రాంతి అంటారు. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందండి. పైన కాలము ఈ దక్షిణాయనం అండి. 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనం దేవతలకు ఒక రాత్రి లాగా, మనకి 6 నెలల ఉత్తరాయణం దేవతలకు ఒక పగలలాగండి. కనుక దేవతలు మేల్కొనే కాలము ఉత్తరాయణ పుణ్యకాలం అని అర్థం. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురుచూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువుని చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. సూర్యుని చలనంలో రథయాత్రలో ఘట్టాలు 4 ఉంటాయండి. అవి మేషం, తుల, కటక, మకర సంక్రమణలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాత రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడుతుంది. ధాన్యం, ఫలాలు, విసనకర్రలు, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమునందు గోదానం వల్ల స్వర్గవ్యాసం కలుగుతుందని విశ్వసిస్తారండి. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. జయసింహ కల్పధ్రువం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వర్తించారండి. సంక్రాంతి నాడు పాలు పొంగించి దానిలో మిఠాయి తయారు చేస్తారు. దాదాపు అందరిళ్లలో అరిసెలు, బొప్పట్లు, జంతికలు, చక్కినాలు, పాల తాలికలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైనవి వంటకాలు వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి చేసుకుంటారు. కొత్త బట్టలు ధరించి ఈ పండగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణాలకి ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారండి. సంక్రాంతి రోజున మనం చేసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులు. వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలు అనుగుణంగా వారి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఈ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటే గంగిరెద్దులు వాళ్ళు సందడి చేస్తూ ఉంటారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంలో మనము వారికి దానంగా ఇస్తాము. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణం పట్టీలతో, కంచు గజ్జలతో గల్లు గల్లుమంటూ చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. వ్యవసాయం ప్రధానమైన మన దేశంలో పంటలు చేతికొచ్చే కాలం ఇది. సంపదను, ఆనందాన్ని కుటుంబంతో, సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకల్లో ఎంతో సందడి చేస్తారు. అందుకే సంక్రాంతి పండుగ అంటే అంత ప్రాముఖ్యం ఉన్నది. సరదాల సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అదేవిధంగా హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమైపోతుంది. దేవతలను, తల్లిదండ్రులను, సాటి మనుషులని, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగలలో సంక్రాంతికి ప్రాధాన్యం ఉన్నది. సంక్రాంతి పుణ్యదినమున ఇచ్చే దానాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు.
మరికొందరైతే మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకులు ఆత్మశాంతి కోసం తన సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు. పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొచ్చాడని ప్రతీతి. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది గంగాదేవి. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమలో కోడి పందాలు జోరుగా సాగుతాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదండి, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలు నిర్వహిస్తారు. ప్రకాశంతో పాటు మరికొంత ప్రాంతాల్లో ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీతిగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాదు అలాంటి కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్లో అయితే ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.